బాబా హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను మీకోసం అయితే కొత్త ఫోన్ ఒకటి పట్టుకొచ్చా. అదే ఒప్పో రెనో 15C కాంపాక్ట్ ఫోన్. అది సైజ్ ఎంత ఉంటుంది ఏంటి, దీని రివ్యూ ఏంటి, అసలు ఇది నాకు ఎంతకు వచ్చింది ఏంటి అన్నది కూడా ఇప్పుడు నేను మీతో చెప్తా. ఇప్పుడు దీన్ని బాక్స్ ఓపెన్ చేసి చూద్దామండి. ఆల్రెడీ నేను మొబైల్ షాప్లో ఓపెన్ చేశానండి. ఇది మా ఊరు విజయలక్ష్మి మొబైల్స్లో అయితే నేను తీసుకున్నా. మ్యాక్సిమం మేము ఏది కొన్నా అక్కడే మాకు బెస్ట్ ఆఫర్లు అయితే ఫోన్ ఇస్తారు. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేసేది ఏం లేదు, ఇవ్వండి ఇక్కడ స్టిక్కర్ పీకేసాము, కవర్ ఒకటి ఉంటుంది, కవర్ పీకేసాం. మనం ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు. ఏఐ కెమెరా అని ఒకటి ఉంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని ఉంది. దీని బ్యాటరీ ఇచ్చాడు, దీని ప్రాసెసర్ ఇచ్చారు. ఇటు చూసుకుంటే ఒప్పో రెనో 15C 5G అని ఉంది. ఇక్కడ మనకి దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే తెలుస్తుంది. 8GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ మెమొరీ. అలాగే దీంట్లో 5GB ర్యామ్ 512GB కూడా ఉంది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు వాడుకోవడానికి అయితే 8GB ర్యామ్ 256 అయితే సరిపోతుంది. మీడియం గేమ్స్ అలా ఆడుకునే వాళ్ళకు కూడా ఈ ఫోన్ అయితే సరిపోతుంది అని అడిగితే. ఆ తర్వాత ఇటు చూసుకుంటే ఇది మేడ్ ఇన్ ఇండియా అనుకుంటున్నాను నేను. తర్వాత బ్యాక్ సైడ్ ఏమో ఇవన్నీ ఉన్నాయి. ఇకంతే. ఇక్కడేమో ఫోన్ కలర్ అవన్నీ ఉంటాయి, మనకు తెలిసిందే. ఫోన్ రేటు, ఫోన్ కలర్ ఉంటాయి. దీని మీద ఉన్న రేట్ అయితే ఒరిజినల్ ప్రైస్ అయితే ఉండదండి. మొబైల్ షాప్లోకి వెళ్ళి మనం తీసుకుంటే ఒరిజినల్ ప్రైస్ అనేది ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం మీకోసం, వచ్చేయండి. ఇవ్వండి, వస్తుంది. ఫోన్ ఎలా ఉందో చూసేద్దాం. ఫోన్ అయితే లేదు. ఇప్పుడు దీంట్లో ఇంకేమున్నాయో చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ అయితే బాక్స్ వచ్చింది. ఈ బాక్స్లో ఏముందో మనమైతే చూసేద్దాం. పౌచ్ ఒకటి ఉందండి. అదేవిధంగా దీని గైడెన్స్ అనుకుంటా, ఏది ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి ఏంటి అనే గైడెన్స్ ఇది గైడెన్స్. ఇదిగోండి, క్విక్ గైడ్ అంటే తొందరగా నేర్చుకోమని క్విక్ గైడ్. అంటే నాకు కూడా కొద్దిగా ఇంగ్లీష్ వచ్చింది రెండో రివ్యూ కల్లా. చూద్దాం, ఇది పక్కన పెట్టేసుకుందాం. పౌచ్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మనం అయితే ఒకసారి చూద్దాం. ఇదిగోండి, పౌచ్ అయితే బ్లాక్ ఇచ్చారు. ఫోన్ ఏ కలర్ ఉందో మనం చూద్దాం. ఇప్పుడు ఈ పౌచ్ పక్కన ఇంకో ఫోన్ పెడుతున్నా, అదే మీరు ఫోన్ అనుకుంటారు. ఇదిగోండి, నేను మీతో చెప్పే కదా దీని పక్కన ఫోన్ పెడతానని. ఇదే అనుకుంటున్నారా? దీని ఫోను సేమ్ ఉంది కదా ఫోను. ఇప్పుడు దీ పౌచ్ ఒరిజినల్ మొబైల్ ఏంటో మనం చూద్దాం. ఇవ్వండి, ఫోన్ తీస్తున్న బాక్స్లో నుంచి. నీట్గా ఉంది ప్యాకేజ్ అయితే, చూసారా? నీట్గా వచ్చేసింది. దిగండి, మొబైల్ బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. కలర్ బాగుంది. దీంట్లోనే ఈ క్రీమ్ కలర్ ఫోన్ ఒకటి ఉంది, సేమ్ ఇదే కలర్ ఫోను, కానీ దీని పౌచ్ అయితే కాదు ఇది. ఇదిగోండి, దీన్ని అయితే పౌచ్ చేసి చూద్దాం. నాకైతే కలర్ బాగా నచ్చింది. పౌచ్ చేస్తే ఫోన్ లుక్ అయితే మారిపోయింది. ఇది సేమ్ మన ఒప్పో ఫైండ్ X9 డిట్టో దింపేసాడని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి, మీకు చూపిస్తున్నా. ఒప్పో ఫైండ్ X9 అనేది చెప్పుకోవచ్చు. ఇటు బ్లాక్ కలర్లో ఉంది ఫైండ్ X9, ఇదేమో రెనో 15C. చూసారా, సేమ్ ఉన్నాయి కదా. దీనికి జస్ట్ 1 ఇంచ్ తేడా. ఇదేమో 6.5 59 cm, ఇదేమో 6.69 cm వచ్చేసి ఈ డిస్ప్లే. ఇది పూర్తిగా సెటప్ చేసి నేనైతే మీ ముందుకి వచ్చేస్తాను. ఓకే అండి, ఫోన్ సెటప్ అయిపోయే లోపు బాక్స్లో మిగతా కంటెంట్స్ ఏమున్నాయి చూద్దాం. ఈ పేపర్ ఒకటి ఇచ్చారు. ఈ పేపర్ తీసేస్తే లోపల మనకైతే ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఇది మనకి టైప్ A to టైప్ C కేబుల్ అండి. ఇది టైప్ A to టైప్ C కేబుల్. ఇకపోతే దీంట్లో అయితే ఛార్జర్ కూడా ఉందండి, ఏది మిస్ అవ్వలేదు ఈసారి బాక్స్లో. ఇది 80 వాట్ సూపర్ వర్క్ ఛార్జర్ అండి. అంటే ఈ ఛార్జర్ ఉపయోగించి ఈ మొబైల్ని మీరు నాకు తెలిసి 1 అవర్ నుంచి 1.5 అవర్ లోపు అయితే ఇది ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. దీని బ్యాటరీ వచ్చేసేసి 7000 mAh బ్యాటరీ అండి. అంటే సుమారు 2 days అయితే, ఫుల్ వర్కింగ్ డేస్ అయితే ఈ మొబైల్ని అయితే యూజ్ చేయొచ్చు మనం. ఇదిగోండి, ఫోన్ అయితే సెటప్ అంతా అయిపోయింది. నేనైతే లాగిన్ కూడా అయిపోయానండి.
మరి యూస్ చేయాలి కదా మీకోసం. లాగిన్ అవ్వగానే మా అబ్బాయి వచ్చాడు చూసారా. అన్నీ సెటప్ అయితే మొబైల్లో కావాల్సిన సెటప్ అయితే అన్నీ చేసేసాను, ఎందుకంటే ఇది మా నాన్నగారి కోసం అయితే తీసుకున్నాం మేము. ఇది బ్యాక్ సైడ్ మనం తెలుసుకోవాల్సింది మెయిన్గా కెమెరా. ఇది 50 MP మెయిన్ కెమెరా అండి, 2 MP ఏమో అల్ట్రా మైక్రో కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండి. ఈ 2 MP 8 MP గురించి అయితే మనం మాట్లాడుకోవటం అయితే అసలు వేస్ట్ అనే చెప్పుకోవాలి మనమైతే. ఎందుకంటే ఈ ఫోన్ అయితే దీని బదులు ఇంకొక టెలిఫోటో లెన్స్ పెంచుంటే బాగుండేది అనిపించింది, ఇంకో 50 MP ఇచ్చి. ఇంకోటి బ్యాక్ సైడ్ మనకి ఫ్లాష్, ఇక్కడ ఒప్పో బ్యాడ్జింగ్, ఇదేమో IMEI నెంబర్. నేను ఏ ఫోన్కి దీనికి కూడా నేనైతే తీయట్లా. ఇది ఫ్రంట్ వచ్చేసేసి ఫ్రంట్ కెమెరా అండి. ఈ ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి 50 MP అండి ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరా. మనం ఒప్పో, వివో, అదేవిధంగా రియల్మీ ఇలాంటి కొన్ని మొబైల్స్, IQ ఇలాంటి మొబైల్స్ తీసుకుంటే అవి కేవలం ఫోటోలు దిగడానికే పనికొస్తాయి. అలాగే ప్రాసెసర్ దీనిది 6th Gen 1 ప్రాసెసర్ అండి. ఇదైతే మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందండి మొబైల్. అలాగే ఇది IP69 వాటర్ అసిస్టెంట్ అండ్ డస్ట్ అసిస్టెంట్ కూడా వస్తుంది. అదేవిధంగా మనకి మొబైల్ అయితే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండి, HDR 10 బిట్ ప్యానల్. ఇది 10 బిట్ ప్యానల్ అంటే నాకు తెలిసి దీని నిట్స్ నాకు తెలిసి నేను అనుకోవటం అయితే 2100 అలా ఇస్తారు. ఇది పూర్తిగా ఎండ్లోకి తీసుకెళ్ళినా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను డిస్ప్లే క్లారిటీ కూడా. ఇదిగోండి, మనం పూర్తిగా ఎండ్లోకి తీసుకెళ్ళినా క్లారిటీ అయితే సూపర్ ఉంటుంది. ఇది 60 to 120 వరకు చూసారా, క్లారిటీ కూడా సూపర్ ఉంది. పూర్తిగా ఎండ్లో పెట్టినా కూడా డిస్ప్లే క్లారిటీ అయితే సూపర్ ఉందండి. టచ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇది మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి అయితే హెచ్డీలో అయితే చూడొచ్చండి. HDR ప్లస్ లేదు, హెచ్డీలో అయితే మనం చూడొచ్చు. ఈ ఫోన్ని మనం ఉపయోగించి అయితే మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చండి. అదేవిధంగా ఈ ఫోన్లో అయితే 4K వీడియో అయితే మనం రికార్డ్ చేయొచ్చండి. మనం సిమ్ తీసుకోవడానికి ప్రతి మొబైల్లో బాక్స్లో ఉండేది అవన్నీ ఏం చూపిస్తామని అయితే ఈ సిమ్ తీసుకునేది అయితే నేను మీకు చూపించలేదు. ప్రతి బాక్స్లో వస్తాయి, ప్రతి మొబైల్లో ఉంటుంది. కానీ ఇంకా ఈ ఒప్పో వాళ్ళు ఈ కంపెనీ అయితే బాక్స్లో ఏమీ తీసేయలేదని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికైతే ఈ వీడియో నేనైతే మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీకు ఏ మొబైల్ కావాలంటే ఆ మొబైల్ వీడియో కానీ, లేకపోతే బడ్స్ కానీ, ఇంకా ఏమైనా సరే మీకు ఎలాంటి రివ్యూలు కావాలన్నా అలాంటి రివ్యూలు చేయడానికైతే మేము మీ ముందుకైతే వచ్చేస్తాం. ఇక్కడికైతే ఈ ఒప్పో రెనో 15C రివ్యూ అయితే ఇదండి. మెయిన్వే మీకు తెలియజేశాను, అనవసరంగా వీడియో లెంత్ అయిపోతుందని. మీకు నెక్స్ట్ ఇంకే ఎలాంటి రివ్యూస్ కావాలి ఏంటి అన్నది కూడా చెప్తే నేనైతే మీకోసం ఆ వీడియోలు చేయడానికైతే ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, బాయ్.